విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మిసెస్ రోజీ అంటే నాకు కాస్తో కూస్తో గౌరవం ఉండేది. నిన్నటితో అది పూర్తిగా పోయింది. ఆవిడకి మంచి మర్యాద తెలీదు, మాట తీరు తెలీదు, కొంచెం కూడా సంస్కారం లేని మనిషి కార్పొరేట్ లెవెల్కి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అని మొదలెట్టట. ఇంకా ఏమన్నాడట? ఇన్ని చెప్పి అది చెప్పకుండా ఉంటానా పరమేశ్వర? మొన్న క్లబ్లో కలిసినప్పుడు చాలా చీప్గా ఓ గూండాలా రౌడీ షీటర్లా బిహేవ్ చేసింది. మొగాణ్ణి నన్నే ఛాలెంజ్ చేస్తూ మాట్లాడింది. లేడీ డాన్ అనుకుంటోంది కాబోలు. నా సంగతి ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు. మీ మీద గౌరవం ఉంది కాబట్టి మీ భార్య అని ఊరుకున్నాను గాని లేకపోతే అక్కడే అటో ఇటో తేల్చేద్దాం అనుకున్నాను. చౌదరి ఇలాంటి బెదిరింపులకు లొంగే రకం కాదని, అంచేత కాస్త జాగ్రత్తగా ఉండమని మీ ఆవిడికి నచ్చజెప్పండి అని వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పాట. మరి చెలసాన ఏమన్నాడట? ఏమంటాడు పరమేశ్వర? షరా మామూలే. మిస్సెస్ రోజీ నా భార్య కాదు, ఆవిడకి నాకు ఏ సంబంధం లేదు. మీరు తేల్చుకోండి. ఇలాంటి చిల్లర విషయాలు నా దగ్గరికి తేవద్దు. ఈ పని మీద మరోసారి నా దగ్గరికి రావద్దని చాలా గట్టిగా చెప్పి పంపించట. ఐసి అలాగన్నాడా? చౌదరి, ఇంతవరకు వచ్చావంటే నేను ఇంకా స్పేర్ చేయను. ఈ ఎలక్షన్తో నీ చాప్టర్ అయిపోయినట్టే. ఆపరేషన్ గురించి డాక్టర్ గారు ఏమన్నారు? సక్సెస్ అని చెప్పారా? నా కాలు బాగుపడుతుందని చెప్పారా? మాట్లాడవి కావేరి, చెప్పు. అసలు మీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఆపరేషన్ సక్సెస్ అయింది, మీ వారి కాలు పూర్తిగా బాగుపడింది. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కొంతకాలం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మామూలుగా నడవచ్చని చెప్పారు డాక్టర్ గారు. నిజమా కావేరి? నిజమండి. కాకపోతే కట్టు విప్పేదాకా కాస్త రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మామూలుగా నడవగలుగుతారు. నువ్వు ఇలా చెప్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఉన్నపాటును నేను ఎత్తుకొని కిర్రును తిప్పాలని ఉంది. నా కాలు బాగుపడింది, నేను మళ్ళీ మామూలుగా నడవగలుగుతాను. ఇదంతా మా కావేరి క్రెడిట్ అని అందరికీ వినపడేలా గట్టిగా అరవాలనుంది. జీవితంలో ఇంత ఆనందాన్ని నేనెప్పుడూ పొందలేదు కావేరి. నన్ను నిలబెట్టింది డాక్టర్లు కాదు కావేరి, నువ్వు. ఐ లవ్ యూ కావేరి, ఐ లవ్ యూ. అమ్మా, భార్గవేది? పడుకుందనుకుంటాను బాబు. యాక్సిడెంట్ అయి తిరిగొచ్చాక భార్గవి చాలా డల్ అయిపోయింది కదమ్మా? అవును దీపక్, ఎప్పుడూ నవ్వుతూ తొలుతూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉండేది. భార్గవి ఎక్కడుంటే అక్కడ సంతోషం సందడి ఉండేవి. కాని ఇప్పుడే ఆ తలనొప్పొకటి పాపం భార్గవిని చాలా బాధ పెట్టేస్తుంది. అందుకే తనెంత ప్రయత్నించినా ఇదివరకట్లా ఉండలేకపోతుంది. నిజమేనమ్మా, కొంచెం కూడా స్ట్రెయిన్ టెన్షన్ తట్టుకోలేకపోతుంది. రెగ్యులర్గా చెకప్ చేయించుకొని మందులు వాడుతుందిగా, నెమ్మదిగా కోలుకుంటుందేమో చూద్దాం. భార్గవి అంత బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. దీపక్, ఒకప్పటి భార్గవికి ఇప్పుడు భార్గవికి ఎంత తేడా. రోజీకి డబ్బు తప్ప వేరే ప్రపంచమే లేదు. రోజీ కూతురైనా భార్గవిలో డబ్బుందని అహంకారమే కనపడదు. రోజీకెవరూ అక్కర్లేదు, అనుబంధాలు ఆత్మీయతలు అసలే లేవు. కానీ భార్గవి మనందరితో చక్కగా కలిసిపోయి తన ప్రేమని అభిమానాన్ని చూపిస్తుంది. ఆరోగ్యం బాగోలేకపోయినా ఏవో పనులు చేస్తూ అందరికీ సహాయం చేస్తుంది. సంధ్యని కోడలిగా కాక స్వంత కూతురులాగే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటోంది. మాటలతో కాని చేతలతో కాని ఎవరిని నొప్పించకుండా మంచితనానికి మరో పేరు భార్గవి అనిపిస్తోంది బాబు. నిజమే అత్తయ్య, మన ఇంటికి వచ్చేంతవరకు
భార్గవికి నేనెవరో కూడా తెలీదు. తన స్థానంలోకి వచ్చానన్న కోపం ఏమాత్రం లేదు. నన్నెంతగానో అభిమానిస్తుంది. నాకు చెల్లెళ్లే తప్ప అక్క లేదని బాధపడేదాన్ని. ఇప్పుడు నాకు అక్క దొరికిందని ఆనందంగా ఉంది. ఇన్నాళ్లుగా భార్గవి లేని లోటు మీరెంతగా ఫీల్ అయ్యారో నాకిప్పుడు అర్థమవుతుంది. కోడలిగా, భార్యగా, అమ్మగా, అత్తగా, అక్కగా అందరికీ అభిమానాన్ని పంచుతున్న భార్గవి మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎస్ చౌదరి స్పీకింగ్. చౌదరి గారు, నేను రోజీని మాట్లాడుతున్నాను. చూడండి మేడం, మీరెందుకు ఫోన్ చేశారో నాకు బాగా తెలుసు. మీరెన్ని చెప్పినా నేను నామినేషన్ వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. గెలవటం గెలవకపోవటం అన్నది తర్వాత. ఎట్టి పరిస్థితిలో విత్డ్రా అవను. అనవసరంగా ఇలా ఫోన్ చేసి నా వర్క్ డిస్టర్బ్ చేయదు. ఐఎమ్ సారీ చౌదరి గారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు, క్షమించమని అడుగుదామని ఫోన్ చేశాను. ఏమిటి మీరు అంటున్నది? అవును చౌదరి గారు, మీ లెవెల్ ఏమిటో, మీకున్న సర్కిల్ ఏమిటో తెలియక మొన్న క్లబ్లో చాలా పొరపాటుగా ప్రవర్తించాను. సంస్కారం కూడా మర్చిపోయి చాలా తప్పుగా మాట్లాడాను. సహృదయం, సంస్కారం ఉన్న మీలాంటి పర్ఫెక్ట్ జెంటిల్మెన్తో అంత తెలివి తక్కువగా మూర్ఖంగా మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నాను. అంత మాట ఎందుకులేండి మేడం. లేదు చౌదరి గారు, మనుషుల్ని అంచనా వేయడంలో నా జడ్జిమెంట్ ఎప్పుడు తప్పు కాదని నాకు బాగా నమ్మకం. కానీ నా టైం బాగోలేదనుకుంటాను. మొదటిసారి మీ విషయంలో పొరపడ్డాను. మీ గురించి పూర్తిగా తెలియక, మీ వ్యక్తిత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక నోటికొచ్చిందల్లా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాను. అందుకే మంచి మనసుతో నన్ను క్షమించమని అడుగుతున్నాను. పెద్దవారు, మీరు అలా మాట్లాడటం ఏం బాలేదు మేడం. ఏ రకంగా చూసినా మీరు నాకన్నా చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. మీరు నన్ను ఇలా చెయ్యి అలా చెయ్యి అని గైడ్ చేయాలి కానీ క్షమించమని అడగటం ఏంటి మేడం? అయినా జరిగింది నేను ఎప్పుడో మర్చిపోయాను. దాని గురించి ఇంకా ఆలోచించి మీరు మనసు పాడు చేసుకోవద్దు. మీరు మర్యాదస్తులు కాబట్టి ఆ మాట అంటున్నారు. ఏది ఏమైనా మీరు నన్ను క్షమించానంటేనే కానీ నాకు మనశ్శాంతి లేదు. అదేం లేదు, జరిగింది నేను ఎప్పుడో మర్చిపోయానని చెప్తున్నాను కదా మేడం. నిజంగా మర్చిపోతే మీరు పని చేయాలి. చెప్పండి. సాయంత్రం మా ఇంటికి టీకి రావాలి. ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకు మేడం? అలా అంటున్నారంటే మీరు ఇంకా మర్చిపోలేదని అనుకుంటాను. అదేం లేదు మేడం. చౌదరి గారు, మీరు ఇంకేం చెప్పొద్దు. సాయంత్రం మా ఇంటికి వస్తేనే జరిగింది మర్చిపోయినట్టు, నన్ను క్షమించినట్టు. లేదంటే జరిగిన దానికి ఇంకా మీరు బాధపడుతున్నారని అనుకుంటాను. అంత మాట అనకండి. అయితే సాయంత్రం వస్తున్నారుగా? నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు. మీరు ఎలా అనుకున్నా సరే, సాయంత్రం మీరు వస్తున్నారు అంతే. మీరంత అభిమానంగా పిలుస్తుంటే రాకుండా ఎలా ఉంటాను మేడం? తప్పకుండా వస్తాను, షూర్. రోజీ, ఈ చౌదరి నీకు చవటలా కనిపించాడా? నేనంటే ఏమిటో ఇప్పుడు నీకు తెలిసొచ్చిందా? రాళ్ల బేరానికి వచ్చావు. ఆఫ్టర్ ఆల్ ఆడదానివి. ఈ చౌదరి ముందా నీ కుప్పిగంతులు? గుడ్ ఈవినింగ్ మేడం. హార్టీ వెల్కమ్ చౌదరి గారు. కమాన్ రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. మీకు ఇంకా నా మీద కోపం తగ్గలేదేమో. మీరు వస్తారో రారో అనుకుంటున్నాను. వచ్చేసారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీరంతా చెప్పాక రాకుండా ఎలా ఉంటాను మేడం? ఎనీహౌ, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు? ఏదైనా పర్వాలేదు మేడం. అయితే ఓకే. మొదటిసారి మా ఇంటికి వచ్చారు కనుక నేనే స్వయంగా టీ పెట్టి తీసుకొస్తాను. మీకెందుకు మేడం అంత శ్రమ? ఇందులో శ్రమే ఉందిలేండి. నేనే టీ చేసి తీసుకొస్తానంటే భయపడుతున్నారా? ఇరానీ చాయ్లో నేను ఎక్స్పర్ట్ని. స్పెషల్గా మీకోసం కలిపి తీసుకొస్తాను. తాగితే వెంటనే మరో చాయ్ కావాలంటారు. మీరే చూస్తారుగా.
థ్యాంక్ యూ మేడం. ఎలా ఉంది? చాలా బాగుంది. మీకు నచ్చింది కదా, చాలు. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది మీ ఎక్స్పోర్ట్ బిజినెస్? చాలా ఎంకరేజింగ్గా ఉంది మేడం. అందులో నాకు నేషనల్ అవార్డు వచ్చిన సంగతి మీకు తెలుసు అనుకుంటాను. అవును, నాకెందుకు తెలీదు? అవార్డు వచ్చిన సందర్భంగా పేపర్లన్నీ మీ గురించి రాసిన ఆర్టికల్స్, ఇంటర్వ్యూస్ అన్నీ చదివాను. చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. చెత్త కాగితాలు అమ్ముకోవడంతో వ్యాపారం ప్రారంభించి అలా అంచెలంచెలుగా ఎదిగి నేషనల్ అవార్డు అందుకున్నారంటే రియల్లీ గ్రేట్. ఈ చౌదరి గారు సామాన్యులు కాదని అప్పుడే అనుకున్నాను. ఆ రోజు క్లబ్లో నా మూడు బాగోలేక ఏదేదో మాట్లాడేశాను. అది తలుచుకున్నప్పుడల్లా బాధ అనిపిస్తోంది. అందుకే మిమ్మల్ని ఒకసారి కలిసి సారీ చెప్తే మనశ్శాంతిగా ఉంటుందని మిమ్మల్ని రమ్మన్నాను. ఆ విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను మేడం. అంత ఉన్నతమైన సంస్కారం ఉండబట్టే ఈ రోజు ఈ స్థాయికి రాగలిగారు. యాపిల్ తినండి, ఫ్రెష్గా మీకోసమే తెప్పించాను. ఇప్పుడా? ముందుగా మీకు టీ ఇచ్చి పొరపాటు చేసినట్టున్నానే. అదేం లేదు మేడం. మరైతే మొహమాట పడతారెందుకు? తీసుకోండి. పోనీ నన్ను కట్ చేసి ఇమ్మంటారా? పర్వాలేదు మేడం, నేను కట్ చేసుకుంటాను. మీరు పిలిచారని వచ్చాను కానీ మేడం, లేకపోతే వచ్చిండేవాడిని కాదు. నేను ఎలక్షన్లో నిలబడటం కూడా చాలా డ్రామాటిక్గా జరిగింది. సంవత్సరంలో 300 రోజులు ఆల్మోస్ట్ నేను ఫ్లైట్లోనే ఉంటాను. అందుకనే ఇంతవరకు నేను ఎప్పుడు ప్రెసిడెంట్ పోస్టే కంటెస్ట్ చేయలేదు. కాకపోతే ఈ సంవత్సరం వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ లోకల్ ఏజెన్సీలకు అప్పచెప్పాను. అందుకే కాస్త తీరిక దొరికింది. నా ఫ్రెండ్స్ అంతా ఇంత సర్కిల్ ఇమేజ్ ఉన్నవాడివి ప్రెసిడెంట్ పోస్ట్కి ఎందుకు కంటెస్ట్ చేయకూడదు అన్నారు. అప్పటికీ నాకు ఇష్టం లేదు. అయినా వాళ్ళు ఊరుకోలేదు. ఎవరో అడ్రస్ లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు అందరూ కంటెస్ట్ చేస్తున్నారని, వాళ్ళందరికన్నా నువ్వు ఆ పోస్ట్లో ఉంటే దానికో విలువ గౌరవం వస్తాయని కన్విన్స్ చేశారు. నాకు నిజమే అనిపించింది. డబ్బుంది, మంది మార్బలం ఉంది, నాకు పోటీగా ఎవరు నిలబడ్డా గెలుస్తాననే నమ్మకం ఉంది. అందుకోసమే నామినేషన్ పడేశాను. అక్కడి నుండి మార్కెట్లో అదో సెన్సేషన్ అయిపోయింది. మిగతా క్యాండిడేట్ల గురించి నేను అసలు పట్టించుకోలేదు. నాకు ఏదైనా పోటీ అంటూ ఉంటే మీరే. కానీ నేను నామినేషన్ వేసేసరికి మీరు కూడా షాక్ అయ్యారని తెలిసాక నేను గెలవడం గ్యారంటీ, ఛాంబర్ ప్రెసిడెంట్ అవ్వడం అంతకన్నా గ్యారంటీ అని నిర్ణయానికి వచ్చేసాను. లే మేడం, ముందా సోఫాలోంచి లే. చెప్తున్నది నీకే వినిపించడం లేదా? ముందు లే. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటి ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అని నీ గురించి నువ్వు తెగ డబ్బా కొట్టుకుంటున్నా? నీకు పోటీగా నిలబడ్డ వాళ్ళందరూ అడ్రస్ లేని వాళ్ళు, పనికిరాని వాళ్ళునా? రోజే నిలబడిందని తెలిసి కూడా ఆ మాట అనడానికి నీకెంత ధైర్యం? నా ఇంటికొచ్చి నన్నే తక్కువ చేసి మాట్లాడతావా? నిన్నటి వరకు చెత్త కాగితాలు అమ్ముకున్న నువ్వెంత, నీ బతుకెంత? ఈ రోజు ముందు కూర్చోవడం కాదు, కనీసం చేతులు కట్టుకుని నిలబడే అర్హత కూడా నీకు లేదు. నువ్వు బిజినెస్ మ్యాన్వి, నీకు నేషనల్ అవార్డు. ఈ రోజు తలుచుకుంటే అలాంటి అవార్డులు ఎన్నైనా సంపాదించగలదు. మేడం, వాట్ ఈస్ దిస్? మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎక్కువ మాట్లాడింది నేను కాదు, నువ్వు ప్రెసిడెంట్ అయితే ఆ పోస్టుకున్న విలువ గౌరవం పెరుగుతాయా? ప్రెసిడెంట్ అయినా పాత అలవాటు ప్రకారం అక్కడున్న పేపర్లు, చెత్త కాగితాలు అమ్ముకున్నావనుకో, ఆ పోస్టుకున్న విలువ పోతుంది. స్టాప్ ఇట్. నీ సంగతి ఎవరికి తెలియదు. అన్యాయాలు, మోసాలు చేసి ఈ లెవెల్కి వచ్చిన నువ్వు పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నావేంటి? చీప్ పాలిటిక్స్, చిల్లర బుద్ధులు, వెనకాల 10 మంది తొట్టి గ్యాంగ్. ఇదేగా నీకున్న బలం. అది చూసి మురిసిపోతూ నువ్వే ప్రెసిడెంట్ అయిపోతావనుకుంటున్నావు కాబోలు. అది కల్లో కూడా జరిగే పని కాదు. నేను జరగనివ్వను. ఈ చౌదరి ఉండగా లైఫ్లో నువ్వు ప్రెసిడెంట్ కావు. నా గురించి ఇంకొక మాట మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలియదు. కరెక్ట్ టైంకి వచ్చారు ఇన్స్పెక్టర్ గారు. అసలేం జరిగింది మేడం? చెప్తాను. ఈ చౌదరి ఛాంబర్ ఎలక్షన్లో ప్రెసిడెంట్ పోస్ట్కి కంటెస్ట్ చేశాడు. పోటీలో నేనున్నానని తెలిసిన దగ్గర నుంచి నా వెనకాల పడుతూ పోటీలోంచి తప్పుకోమని వేధిస్తున్నాడు. నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇదిగో ఇవాళ డైరెక్ట్గా ఇంటికొచ్చి ఎలక్షన్ నుంచి తప్పుకోకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని కత్తి చూపించి మరీ బెదిరించాడు. సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే అడ్డు తొలగించుకోవడానికి నిజంగానే నన్ను చంపేసేవాడు. అబద్ధం, అంత అబద్ధం. నాకేం తెలియదు. నేను ఆవిడ పిలిస్తేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ గారు, ఆ కత్తి మీద అతని వేలి ముద్రలుంటాయి, మీరే చూడండి.
దాన్ని బట్టి ఏది అబద్ధమో ఏది నిజమో మీకే తెలుస్తుంది. ఓకే మేడం. ఒంటరిగా ఉన్న రోజీ గారి మీద హత్యా ప్రయత్నం చేసినందుకు యు ఆర్ అండర్ అరెస్ట్. పద స్టేషన్కి. అది కాదండి, నేను చెప్పేది కాస్త వినండి. ఏం చెప్పేది? ఏం చెప్పదలుచుకున్నా స్టేషన్లో చెప్పుకో. పద స్టేషన్కి. కమాన్ మూవ్. స్టాఫ్ రిక్రూట్మెంట్ గురించి మనం పేపర్లో యాడ్ ఇస్తే మంచిది కదా చల్సాని గారు. ఇంటర్వ్యూలు, రిక్రూట్మెంట్, అవసరమైన వాళ్ళకి ట్రైనింగ్, ఇదంతా చాలా ప్రాసెస్ ఉంది కదా. అవును లక్ష్మి, కానీ ఏం చేయమంటావు? నీ కొడుకు మేధో వలస అని లెక్చర్ ఇచ్చి ముందో బ్రేక్ వేశాడు. నేను కూడా కన్విన్స్ అయ్యి ఓకే అన్నాను. స్టేట్స్లో ఉన్న తన ఫ్రెండ్స్కి మనం ఇచ్చే జీతాలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చితే జాయిన్ అవ్వమని లెటర్స్ రాశాడు. అందులో ఇద్దరు వెంటనే వచ్చేస్తున్నామని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ ఫీల్డ్లో బాగా అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చేదాకా ఆగి రిక్రూట్మెంట్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు నెక్స్ట్ మంత్లో జాయిన్ అవుతారు. వాళ్ళు రాగానే ముందు ఆ పని మీదే ఉంటాం. అదేదో తొందరగా అయితే మంచిది. అప్పుడే ఫోన్లో రికమెండేషన్స్ కూడా మొదలయ్యాయి. రోజుకి 2-3 ఫోన్ చేస్తున్నారు. నా పరిస్థితి అదే లక్ష్మి. కానీ మనం టాలెంట్కే పెద్దపీట వేయాలనుకుంటున్నాం కదా, అందుకే అవన్నీ ఈ చెవితోవి నా చెవితో వదిలేయడమే. నేను ఆ పనే చేస్తున్నాను. చిచి, నిజంగా ఆ రోజుని ఏం చేసినా పాపం లేదు మామయ్య. ఏమైంది దీపక్? ఒక్కసారి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చావేంటి? ఇంకా ఏం కావాలి మామయ్య? పాపం ఆ చౌదరిని అరెస్ట్ చేయించి జైల్లో కూర్చోబెట్టింది. ఏ చౌదరి దీపక్? అదేనమ్మా, రోజీ స్టార్ హోటల్లో పార్ట్నర్గా చేర్చుకుంటానని చెప్పి 25 లక్షలకు ముంచిందే ఆ చౌదరే. అది సరే, జైల్లో పెట్టించాల్సిన అవసరం ఏమొచ్చింది? అదేమిటి మామయ్య అలా అడుగుతారు? చౌదరి ఛాంబర్ ఎలక్షన్లో ప్రెసిడెంట్ పోస్ట్కి కంటెస్ట్ చేస్తున్నాడు కదా. అవును, దానికి అరెస్ట్కి సంబంధం ఏంటి? అదే కదా గొడవ. ఆ చౌదరిని మర్యాదగా తప్పుకోమని బెదిరించింది. అతను లొంగలేదు, ఎదురు తిరిగాడు. అందుకని కామ్గా ఇంటికి టీకని పిలిచి ఎలక్షన్లోంచి నేను తప్పుకోకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు, నన్ను హత్య చేయాలని వచ్చాడు అని చెప్పి బ్లెంట్గా అబద్ధం ఆడేసి అరెస్ట్ చేయించింది. ఆ మ్యాజిక్లన్నీ రోజీకి మొదటి నుంచి అలవాటే కదా దీపక్. తను అనుకున్నది సాధించడం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడుతుంది, ఎంత పనైనా చేస్తుంది. పాపం చౌదరికి తెలియదు, కానీ మనకి విషయం కొత్త కాదు కదా. నిజమే మావయ్య, కానీ పదవి కోసం ఇంతకు తెగించాలా? ఓ మనిషిని జైల్లో పెట్టించాలా? ఇట్స్ టూ మచ్. చాలా తెలివిగా ట్రాప్ చేసి హత్యా నేరం కింద అరెస్ట్ చేయించింది అంటే ఏమనుకోవాలి? ఈ లెక్కన ఎలక్షన్ అయ్యేసరికి ఇంకెన్ని నేరాలు ఘోరాలు చేస్తుందో. పదవి వ్యామోహం అలాంటిది దీపక్. అదో పిచ్చి లాంటిది, పట్టుకుంటే వదలదు. ప్రస్తుతం రోజీ ఆ ఉన్మాదంలో ఉంది. ఎన్నీ చేసి ఆ పదవిలోకి వస్తుందో, ఉన్న పరువు పోగొట్టుకుని నవ్వులు పాలవుతుందో చూడాలి.